హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అను మిర్రర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఈరోజు నేను ఏ వీడియో గురించి చెప్పాలనుకుంటున్నానంటే పీరియడ్స్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత హైజీన్గా ఉండాలి, ఎలాంటి ఫుడ్ డైట్ని ఫాలో అవ్వాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది పీరియడ్స్ వచ్చే టైంలో, నెలసరి వచ్చే టైంలో కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. లేకపోతే కొంతమంది కడుపు నొప్పి వస్తుంది, కొంతమందికి బ్యాక్ పెయిన్ వస్తుంది, కొంతమందికి రెండు వస్తాయి. సో ఇలా జరిగినప్పుడు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇది కామన్ థింగ్ అండి, అందరికీ వస్తుంది. సో ఇది ఎందుకు వస్తుందంటే పీరియడ్స్ వచ్చే టైంలో మన అబ్డామిన్, కడుపులో గర్భసంచిలో ఏదైతే ఉంటుందో సో అక్కడ నర్వ్స్ అనేవి మనకి కాంట్రాక్షన్ రిలాక్స్ ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే నర్వ్స్ కాంట్రాక్ట్ అవుతాయో సో అప్పుడు మనకి పెయిన్ అనేది వస్తుంది. సో ఆ నర్వ్స్ మనకి రిలాక్స్ అవ్వాలి, పెయిన్ రాకుండా ఉండాలి అంటే మనం కొంతసేపు ఒక 15 minutes పాటు బెడ్ పైన రిలాక్స్ అయితే మనకి ఆ నర్వ్స్ అనేది ఫ్రీ అయిపోయి మనకి పెయిన్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో పీరియడ్స్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ముఖ్యంగా ఎక్కువగా వాటర్ తీసుకోండి. మీరు ఎక్కువగా వాటర్ తీసుకుంటే మీ బాడీ అనేది ప్యూరిఫై అవుతుంది, మెటబాలిజం రేట్ పెరుగుతుంది. సో అన్నిటికీ వాటర్ అనేది మెయిన్ రీజన్. సో ఎక్కువగా అంటే మినిమం 4 to 5 liters ఆఫ్ వాటర్ తాగండి. మీరు రోజు తాగకపోయినా పీరియడ్స్ టైంలోనైనా ఒక 5 days పాటు, అంటే మీకు పీరియడ్స్ 5 days రావచ్చు, 6 days రావచ్చు, అది మీ డిపెండెన్సీ. ముఖ్యంగా అయితే 5 days ఉంటుంది పీరియడ్స్. సో ఆ 5 days అయినా మీరు వాటర్ ఎక్కువగా తాగండి, దానివల్ల చాలా యూజ్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువగా తినటం, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. వెజ్జీస్ ఎక్కువగా తీసుకోవాలి. వెజ్జీస్ అంటే క్యారెట్, రాడిష్, బీట్రూట్, ఇలా మనకి మంచిగా హెల్తీ ప్రోటీన్స్, ఎక్కువగా విటమిన్స్ ఉన్న ఫుడ్స్, వెజ్జీస్ని ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. థర్డ్ థింగ్ ఏంటంటే కార్బోనేట్ ఉన్న పదార్థాలని, ఫుడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయండి. ముఖ్యంగా కాఫీ, డ్రింక్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో సో వాటిని ఆ పీరియడ్స్ టైంలో 5 days అవాయిడ్ చేయండి. ఫోర్త్ థింగ్ ఏంటంటే యోగా చేయండి. 5 days పాటు యోగా, మీ బాడీని రిలాక్స్ చేయండి. రిలాక్స్ చేయడం ద్వారా ప్రెషర్స్ ఏవైతే ఉంటాయో మైండ్ రిలాక్స్ అయ్యి మీకు పెయిన్స్ కానీ ఎలాంటివి ఉన్నా మీకు మీరు ఆ మోడ్లోకి వెళ్ళరు. ఆ పెయిన్ అనేది మీకు అంతగా అనిపించదు. యోగా, మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తారో మీకు ఆ ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో రిలాక్స్ అవుతుంది బాడీ టోటల్గా. సో యోగా, మెడిటేషన్ అలాంటివి చేయండి. అండ్ ఫిజికల్గా చేసే ఆసనాలు ఏవైతే ఉంటాయో సో అవి అవాయిడ్ చేయండి. యోగా జస్ట్ మెడిటేషన్, జస్ట్ రిలాక్స్, బాడీని రిలాక్స్ చేసుకోండి. ఫిజికల్గా వర్కౌట్స్ లాంటివి హెవీగా చేయొద్దు. అసలు వర్కౌట్స్ని అవాయిడ్ చేయండి. 5 days పాటు రిలాక్స్ చేయండి బాడీని. ప్యాడ్స్ని రెగ్యులర్గా, అంటే మీ పీరియడ్స్ ఉన్న టైంలో రోజుకి ఒక 3 times అన్నా మార్చండి. అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, ఈ 3 times, డేలో 3 times మార్చండి. అంటే ఇలా మార్చడం వల్ల ఏమవుతుందంటే హైజీన్ ఉంటుందంటే ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏవైనా ఉన్నా అవి రాకుండా ఉండటానికి మెయిన్గా ఎక్కువగా యూజ్ అవుతుంది ప్యాడ్స్ చేంజ్ చేయడం వల్ల. సో మీకు ఒకవేళ హెవీగా బ్లీడింగ్ హెవీగా ఉంది అని అంటే అది మీ యొక్క ఇండివిజువల్ డెసిషన్స్. మీరు ఎక్కువగా ప్యాడ్స్ వాడితే చేంజ్ చేయాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. మెయిన్గా అయితే ఒక 3 times, డేలో 3 times అయినా ప్యాడ్ చేంజింగ్ అనేది పక్కాగా ఉండాలి. సో ఇలా చేయడం వల్ల హైజీన్గా ఉంటారు అండ్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. మెన్స్ట్రల్ కప్ ఎవరైతే వాడతారో సో మెన్స్ట్రల్ కప్ని కూడా తీసి వాష్ చేసిన తర్వాత మళ్ళీ రీయూజ్ చేసుకోండి. సో అలా చేయడం ద్వారా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే వెజైనాని క్లీన్గా వాష్ చేసుకోండి. ఆ పీరియడ్స్ టైంలో అంత కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్గా వాష్ చేసుకుంటూ హైజీన్గా మెయింటైన్ చేస్తూ ఉండండి. దీని ద్వారా ఏవైతే స్మెల్స్ అనేవి, ఏవైతే ఆర్డర్ అనేది ఉంటాయో మీకు అవన్నీ తగ్గుతాయి మీరు ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకుంటూ ఉండడం వల్ల. సో ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్తలు పీరియడ్ టైంలో మీరు ఇవి పాటించండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి 5 period daysని ఇబ్బంది పడకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ రూపంలో రాసి చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఉపయోగపడుతున్నాయని అనిపిస్తే, దీనివల్ల మాకు ఉపయోగం జరిగింది, మేము చాలా సాటిస్ఫై అయ్యాం మీ వీడియోస్ ద్వారా అని మీకు అనిపిస్తే నా ఛానల్ని, అను మిర్రర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు నా వీడియోస్ని వెంటనే చూడొచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్.